సో ఈ రోజులో కనుక చూసుకుంటే తెలుగు సినిమా చూడడానికి జనం భయపడే పరిస్థితికి వచ్చారు. సో ఎందుకు అనుకుంటే గత బాహుబలి సినిమా నుంచి మొదలుకొని ప్రెసెంట్ వచ్చిన పుష్ప 2 వరకు కనుక చూసుకుంటే సినిమా టికెట్లు మాత్రం విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. బుక్ మై షో కావచ్చు, ఇక్కడ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ కనుక చూసుకుంటే 800 కావచ్చు, 1000 కావచ్చు, 500 కావచ్చు, విచ్చలవిడిగా రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు. సో మరి దీనికి ప్రభుత్వం సపోర్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, రెండు ప్రభుత్వాలు కూడా విచ్చలవిడిగా అమ్ముకోండి, విచ్చలు కూడా పెంచుకోండి అని చెప్పేసి పర్మిషన్స్ ఇచ్చినాయి. సో లిటరల్ గా మనం చూసుకుంటే ఒక సాధారణ వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ ఎలా సినిమా చూడగలుగుతాడు? 500, 1000 రూపాయలు పెట్టి సినిమా చూసే అంత ఉందా ఈ రోజుల్లో? ఒక సినిమా అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి? అక్కడ పాప్కార్న్ అని, కూల్ డ్రింక్ అని, మన్ను మశనం అని చెప్పేసి అంటే ఒక సినిమా టికెట్ 800 రూపాయలు పెడితే మల్టీప్లెక్స్ లో కానీ పాప్కార్న్ అని, మన్ను మశనం అంటే ఒక మనిషికి ఒక 1000-1500 రూపాయలు అవుతాయి. ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ కనుక వెళ్తే ఎంతైతే 4,500-5,000 రూపాయలు అవుతుంది. ఒక్క సినిమాకి 5,000 రూపాయలు ఖర్చు పెట్టి చూసేంత ఉందా ఈ రోజుల్లో? మరి మీరు సినిమా రేట్లు ఎందుకు పెంచుతారు? దీనికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి? అసలు అర్థం కాని విషయం ఏంటంటే ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం ఏంటి? సినిమా టికెట్ రేట్లు వేస్తామంటే అరే ఇవ్వం రా బాబు అని చెప్పి, అరే ఇవ్వం మేము అని చెప్పేసి అంటే అయిపోయింది కదా. ఒక కామన్ మ్యాన్ థియేటర్ కలిసి సినిమా విషయం ఉందా? ఎక్కడైనా కనుక చూసుకుంటే ఒకప్పుడు టికెట్ ధర కనుక చూసుకుంటే 10, 20, 30 ఆ టైం నుంచి మొదలుకొని మా మ్యాక్సిమం అంటే 50, 100, 110 లిటరల్ గా మనం మాట్లాడుకుంటే. సో ఈ మధ్య మామూలు సినిమాలకి అది ఇవే రేట్లు ఉండేది. కొన్ని ఇప్పుడు చూసుకునే మాత్రం ఘోరంగా రేట్లు పెంచి పడేశారు. 500, 1000 వాళ్ళ ఇష్టం చూసుకోండి. లేకపోతే అది మెయిన్ గా దెబ్బ పడేది ఒకటే ఫ్యాన్స్ కే పడుతుంది దెబ్బ. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కే పడుతుంది. అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఒకటే టార్గెట్ చెప్పట్లేదు నేను, బట్ అందరి హీరోలు అలానే చేస్తారు. బాహుబలి మొదలుకొని మన కల్కి కావచ్చు, ఈ సినిమా కావచ్చు, రేపు పొద్దున గేమ్ చేంజర్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఇట్లా సినిమాలు ఎందుకు పిలుస్తారు? ఒక సామాన్య వ్యక్తి మీ సినిమా చూడకూడదా? మేము బిజినెస్ చేసినాం, వరల్డ్ వైడ్ చేసినాం, అన్ని థియేటర్లు రిలీజ్ చేసినాం అని చెప్పేసి చెప్పడం తప్పించేసి ఒక సామాన్యుడికి సినిమా చూసేంత పరిస్థితి ఉందా ఈ రోజులో? ఎందుకు మీరు వేల కోట్లు ఎందుకు పెట్టి తీస్తున్నారు సినిమా? ఎవరు తీయమంటున్నారు? తీసే తక్కువ బడ్జెట్ తీసి మంచి క్వాలిటీ సినిమా తీయచ్చు కదా, తీయరు. మీరు వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు, సామాన్యుడికి చూడలేని పరిస్థితి. వేరే టికెట్ కూడా 100 రూపాయల ఈ రోజు కనుక చూసుకునే ఎంత దారుణంగా అంటే దారుణంగా. చిన్న డిస్ట్రిక్ట్ లో చిన్న లోకల్ ఏరియాని చూసుకుంటే 300-400 రూపాయల టికెట్ ఉంటే ఇంకా మల్టీప్లెక్స్ లో, ఐమాక్స్ వాళ్ళు చూసుకుని అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. 800 నుంచి 1000 రూపాయల మధ్య ఒక టికెట్ 800 ఉంటుందా? ఏంటి దారుణాలు? బిజినెస్ ఏం చేసుకుంటారు మీరు? ఎందుకు సినిమాలు ఇస్తున్నారు? ఎట్లాగా ఫ్యాన్స్ ఉన్నారు, ఏ విధంగా చూస్తారు, ఎంత టికెట్ పెట్టినా చూస్తారన్నారా మీ ఉద్దేశం? కొద్దిగా అర్థం చేసుకోవాలి. మూవీ మేకర్స్ ఒక్కొక్కరు అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకుండు, సుకుమార్ తీసుకుండు, వీళ్ళు తీసుకుండు. మీరు రెమ్యునేషన్ తగ్గించుకొని సినిమా టికెట్ ధర తగ్గిస్తే అయిపోతుంది కదా. మీరు 300 కోట్లు అల్లు అర్జున్ అనే కాదు, ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఇస్తున్న రెమ్యునేషన్ ఒక 2-3 కోట్లు తగ్గించేసి టికెట్ రేట్ తగ్గిస్తే ఏమవుతుంది? ఇప్పుడు 800 రూపాయలు పెట్టి టికెట్ ఎవరు తీసుకుంటాడు? అరే ఈ రోజు 6 కాలం కష్టపడితే వచ్చేది 400 రూపాయలు, 500 రూపాయలు వస్తే కష్టపడితే నీ ఒక టికెట్ వాడు అభిమానం ఉంటే ఒక రోజుకి వెళ్ళా కష్టపడి నీ సినిమా చూడాలా? ఏంటిది ఇది? ఇంత నిలువు దోపిడి చేస్తున్నారు. ఎంతైనా అభిమానులు ఉన్నారు, ఏమైనా చేస్తారని చెప్పేసి మీ ధైర్యం. ఇది మాత్రం 100% కరెక్ట్ కాదు. ఎవరైనా కావచ్చు, అది అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, 100% ఒక సాధారణ వ్యక్తి సినిమా చూడాలి. మీరు కష్టపడి తీసిన సినిమా చూడాలంటే మీరు రేట్లు తగ్గించాలి. అంతేగాని చెప్పేసి మీరు విచ్చలు రేట్లు పెంచేసి మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మీరు 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించినట్టు ఏంటి వచ్చింది నీకు? 2000 కోట్లు అంటే 3,000 కోట్లు పెట్టి సినిమా తీస్తే నీకు 2,000 కోట్లు కలెక్షన్ రావాలా? 2,500 కోట్లు 3,000 కోట్లు కలెక్షన్ రావాలా? ఏంటి వస్తుంది? ఈ పేద మధ్య తరగతి అభిమానుల రక్తం పిలిచేసి మీరు డబ్బులు సంపాదించాలా? ఎక్కడొచ్చింది ఈ విష సంస్కృతి మన తెలుగులో? దీనికి అసలు దారుణమైన విషయం ఏంటంటే దీనికి మన 2 ప్రభుత్వాలు సపోర్ట్ చేయడం, అటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు సపోర్ట్ చేయడం నిజంగా చాలా దారుణం. చూస్తారు డబ్బులు ఎన్నో పట్టుకొచ్చుకోను, ఇంట్లో తీసుకొచ్చుకోను, ఎవరినో బతిరాడు అప్పు తీసుకొచ్చి చూస్తారు. ఎందుకు చూడాలి? ఏంటి పరిస్థితి? మీ అభిమానులు కాబట్టి చూస్తారు. అంత మాత్రం చేత మీరు ఇలా విచ్చలవిడిగా రేట్లు పెంచడం ఎంతవరకు కరెక్ట్? అది 100% కరెక్ట్ కాదు. దీన్ని ఎవరు కూడా ఏకీభవించాడు 100%. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే దీని మా ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెప్పేసి ఒకటి పెట్టిరు. సో మీరు అనుకోరా ఏ రిలీజ్ సినిమా అని చెప్పేసి ఇంత భారీ రేట్లు పెట్టకూడదు అని చెప్పేసి మీరు ఒకటి తీర్మానం చేయలేరా?
ఎవరి ఇష్టం వచ్చిన థియేటర్ సినిమా పెంచుకొని అన్ని చేసుకొని 800 1000 రూపాయలు పెడితే ఎందుకు రాదు? 3,000 కొట్టేది 10,000 కొట్టడం వస్తాయి. మీదేం పోయింది? చూసేటోడు ఇక్కడ చూద్దాం. మరి నార్మల్ వ్యక్తి పోయి సినిమా చూద్దాం మనకు టికెట్ అయితే దొరకదు ఇక్కడ కూడా. ఆన్లైన్ లో బుక్ మై షోలు అవి ఇవి అని చెప్పేసి మొత్తం ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇది చాలా విశేష సంస్కృతి. ఇది మన తెలుగు అసలు నిజంగా సహించకూడదు. దీని నుంచి ఒకటి కమిటీ చేయాలి. 100% ఇది టికెట్ రేట్ 100% తగ్గించాలి. ఒక కామన్ మ్యాన్ కూడా మీకు కొద్దిగానే ఉండాలి. కొద్ది కూడా మైండ్ పని చేయట్లేదు ఒక్కొక్కరికి. చూసుకుంటే ఒక చిన్న హీరో రాకేష్ ఏం చేసిండు? మన కేసీఆర్ కేశవ చంద్ర రమోతన్ ఒక సినిమా వస్తే టికెట్ రేట్ తగ్గించిండు. అలా ఉండాలా. చిన్న సినిమా కూడా టికెట్ రేట్ తగ్గించిండు. అయినా కూడా కొద్ది కుట్రపూరితంగా ప్రభుత్వం ఆ సినిమాను ఆపేసింది. అయినా కూడా కష్టపడి సినిమాని కొద్ది అటు ఇటు నడిపించుకుంటూ అది రెవెన్యూ వచ్చినా రాదా సెకండరీ థింగ్. అది చాలా ఒక చిన్న వ్యక్తి ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ అనే రాకేష్ అనే వాడే టికెట్ రేట్ తగ్గించు. మీకేమైతే టికెట్ రేట్లు అంతలా విత్తర విడిగా పెంచుకుంటూ పోతూ 800 రూపాయలు 1000 రూపాయలు పోతే నలుగురు పోతే 4,000 రూపాయలు పాప్కార్న్ అని మన్ను మశనం అని చెప్పేసి ఉంటే 5,000 6,000 అయితే ఒక సినిమాకి 5,000 6,000 పెట్టాలా? ఎవరిది ఏమన్నాడు? ఇప్పుడు 1,000 కోట్లు పెట్టి తక్కువ బడ్జెట్ లో పెట్టి సినిమా షిట్ కొట్టడం ఎవరు లేదా? మీరు బడ్జెట్ పెట్టేసి రెమ్యునేషన్ పెంచుకొని అది చేసి ఇది చేసి కామన్ మ్యాన్ మీద రుద్దడానికి ఇది చాలా 100% కరెక్ట్ కాదు. విశ్వ సంస్కృతి ఇది. సో దీన్ని వీలైనంత త్వరగా మన తెలుగు నుంచి తరిమి కొడితేనే మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడుతుంది. లేకుండా మాత్రం ఇంటి పరిస్థితులు బాగుపడదు. సో మరి మీకు వేరే విదేశాల్లో కూడా మార్కెట్ ఉంది, వేరే స్టేట్లలో మార్కెట్ ఉన్నప్పుడు మరి తగ్గిస్తే అయిపోతుంది కదా టికెట్ ధరలు. ఇవి విచ్చలవిడిగా పెంచాల్సిన అవసరం వచ్చింది. 800 1000 2000 ఏంది అది? ఎట్టగా చూస్తారా? 100% ఇది కరెక్ట్ కాదు. అది ఏ హీరోయిన్ కావచ్చు, మెగా హీరో కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఎవరు కూడా కావచ్చు. ఇది చాలా విషయ సంస్కృతి. చిన్న హీరో రాకేష్ అనే వాడే సినిమా టికెట్ తగ్గించిండు. నా సినిమా అందరు చూడాలి, ప్రతి తెలంగాణ వాడు చూడాలి, ప్రతి తెలుగు వాడు చూడాలని చెప్పేసి రాకేష్ అనే చిన్న జబర్దస్త్ ఆర్టిస్ట్ తగ్గింగనేది మీకేం పోయే కాలం వచ్చింది? ఆ మూవీ మేకర్స్ ఏమైంది? పిచ్చలండిగా టికెట్ ధరలు పెంచుకుని పోతారా? బాహుబలి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా చూసుకున్నా కదా. మళ్ళీ వీళ్ళు పెద్ద సినిమాకే వేస్తారు. మనం మామూలు సినిమా ఉంటారు చిన్న చిన్న హీరోలకు అలానే ఉంచుతారు. మళ్ళీ వీళ్ళ పర్మిషన్ ఇయ్యరు టికెట్ రేట్ పెంచుకున్నా ఉంటే. కేవలం పెద్ద తోపు హీరోలకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. సో దీంట్లో 100% ప్రభుత్వం తగ్గదని చెప్పి 100% మాట్లాడుకోవచ్చు. అది ఎవరైనా కూడా కావచ్చు. కానీ ఇది 100% కరెక్ట్ కాదు. కాబోతే ఇంకా ముందు రాబోయే రోజుల్లో కూడా టికెట్ రేట్లు తగ్గించకూడదు, టికెట్ రేట్లు పెంచొద్దని చెప్పేసి మనం ఆశిద్దాం. 100 150 100 80 అదే హైయెస్ట్ రేటు ఉంటుంది మనం మాట్లాడుకుంటే. సో ఒక కామన్ మ్యాన్ అంతకంటే ఎక్కువ పెట్టలేడు. రోజువారు కష్టపడుతూ వచ్చేసి రోజువారు కష్టపడుతూ వస్తే 400-500 రూపాయలు వస్తాయి. సో నువ్వు ఒకరికి 800 రూపాయలు పెట్టి సినిమా చూసేంత పరిస్థితులు ఎవరు కూడా లేడు రిటర్న్ మనం మాట్లాడుకుంటే. కాబట్టి అలాంటి పరిస్థితులు మాత్రం తీసుకురావద్దు. సో చూసుకుందాం. మరి ముందు రోజుల్లో అయినా కూడా దీని నుంచి కమిటీ చేసేసి సినిమాలు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో చూద్దాం. ముందు అయినా మరి ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇలాంటి దోపిడిని ఆపుతాయి లేదు మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.